ఇప్పుడు నువ్వు ఎందుకు అలా చేసావు? నేనేం చేశాను? నన్ను కొట్టావు. నేను నిన్ను కొట్టలేదు. నిన్ను కొట్టింది నీ దూడ అయి ఉంటుంది. చెప్పానుగా, నేను నిన్ను కొట్టలేదు. నేను నిన్ను నమ్ముతున్నా. అలాంటప్పుడు నన్ను ఎందుకు కొట్టావు? నేనేం కొట్టలేదు. నిజంగానా? అయితే ఇప్పుడు నేనేమనుకోవాలి? ఆకాశం నుంచి ఒక వస్తువు వచ్చి నా మీద పడిపోయిందంటావా? దీన్ని చూస్తుంటే పువ్వుల లడ్డూలా ఉంది. చీచీ, ఇది పువ్వులో ఉందా? ఈ పని చేస్తుంది ఎవరో నాకు అర్థమైంది. మన పైన దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు లేరు, మనం వాళ్ళని వదలకూడదు. ఈసారి నువ్వు ఎరుకుంటావు. ఏయ్, వద్దు వద్దు. అటు చూడండి, ఒక పెద్ద రాక్షసుడు. ఓ నాయనో, బకాసురుడు. ఉదయాన్నే నా ఆహారం కోసం వచ్చాను. ఉడికిన మాంసం అంటే నాకు చాలా ఇష్టం. కాపాడండి, కాపాడండి, మమ్మల్ని కాపాడండి, కాపాడండి. నేను మీ ఆవుల్ని తింటాం మీకు ఇష్టం లేకపోతే అప్పుడు నేను మిమ్మల్ని తింటాను. నన్ను తిననివ్వకుండా అడ్డుకుంటున్నది ఎవరో చెప్పండి. నువ్వు ఎవరిని తినకూడదని చెప్పడానికి నేనిక్కడికి రాలేదు బకాసురా, కానీ నీకు సహాయం చేద్దామని వచ్చాను. మీరు నాకు ఏ విధంగా సహాయం చేయబోతున్నారు మహారాజా? ఇక్కడున్న ఆవులన్నిటినీ మీరు తరిమేశారు కదా. ఈ ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన ఆహారాన్ని నేను నీకిస్తాను. నా మరణ దేవతని నువ్వు తినొచ్చు. ఏంటి, మీ మరణ దేవత? వాణ్ణి చంపటానికి మీరు ఎంతమందిని పంపించినా వాడు వాళ్ళని చంపేశాడు కదా. అంటే మీరు నన్ను కూడా వాడికి బలి చేద్దామనుకుంటున్నారా? నాతో తమాషాలు చేస్తున్నారా మహారాజా? ఇది తమాషా కాదు బకాసురా. నా మరణ దేవతను నువ్వు అంతం చెయ్యి. అప్పుడు నీకు అత్యంత రుచికరమైన ఆహారాన్ని జీవితాంతం అందేలా నే చూసుకుంటాను. ముందుగా మరణదేవతను అంతం చేయి బకాసురా. ఆ తరువాత ఈ విందు నీకే. అలాగైతే సరే, మీ షరతులన్నింటికీ నేను ఒప్పుకుంటున్నాను. ఈ రోజు సాయంత్రానికల్లా మీ మరణదేవతని అంతం చేస్తాను. కంసుని మరణ దేవతకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వాడి వల్లే మనం బయటపడ్డాం. నువ్వు ఎవరైనా సరే, ఆ దేవుడు తప్పకుండా నీకు తోడుంటాడు. మనం చాలాసేపు నడిచొచ్చాం కదా, నాకైతే కాళ్ళు బాగా లాగేస్తున్నాయి. ఈ నది దాటి ఆడు వెళ్ళడానికి దారుంటే బాగుండు. అప్పుడు బృందావనంకి మనం త్వరగా వెళ్లి చేరుకోవచ్చు. అలాగైతేనే మనకి హాయిగా ఉంటుంది. ఏదో నాకు తగిలింది. నువ్వెవరో నాకు తెలీదు, కానీ మర్యాదగా ఈ విధంగా చేయడం వెంటనే ఆపు. ఇక చాలు, ఇక చాలు, ఆపు, ఆపమన్నానా? మేము రాక్షసులం. మీ మీద పువ్వులతో దాడి చేస్తున్నాం. మేము దీని వెనక దాక్కుంటే మీరేమీ చేయలేరు. నువ్వు చెప్పింది తప్పు రాదా? నా ముందు జన్మలో నేను రాముడిని, అందుకే బాగా గురి పెడతాను. రాముడు గురి పెడితే తప్పదని అందరికీ తెలుసుగా. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. ఇప్పుడు నువ్వేమన్నావు? నువ్వు అబద్ధాలు కురువని చెప్తోంది. నువ్వేమీ రాముడివి కావు. రాముడు ఎంతో గొప్ప వీరుడు, కానీ కృష్ణుడు ఎప్పుడు
గోపికలతో మాత్రమే గొడవ పడుతుంటాడు. నా మాటలు మీరు నమ్మట్లేదా? కానీ నేను రాముడిగా జన్మెత్తాను. మా గురువుల వారు నాకు ధనస్సు విద్యను నాకు బాగా నేర్పించారు. ఆ తర్వాత జనక మహారాజు పెట్టిన పోటీ గురించి తెలుసుకున్నాను. ఆయన ధనస్సుని ఎవరైతే విరక్కొడతారో ఆయన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని ఆయన అన్నారు. ఆ ధనస్సుని విరక్కొట్టడానికి ఎంతో మంది ప్రయత్నించారు. కానీ ఆ ధనస్సుని నేనే విరక్కొట్టాను. అది రెండుగా విరిగింది. ఇప్పుడు అర్థమైందా? కానీ సీతమ్మ వారిని పెళ్లి చేసుకున్నాక మా నాన్నగారు నన్ను అయోధ్య నుంచి వెళ్లి 14 ఏళ్లు అడవిలో ఉండమన్నారు. అక్కడే నేను సీతమ్మతోనూ నా తమ్ముడు లక్ష్మణుడితోనూ ఎన్నో భయంకరమైన రాక్షసుల్ని అంతం చేశాను. ఆ తర్వాత రావణాసురుడు సీతమ్మని తీసుకెళ్లిపోయాడు. అలాగే నా భక్తుడు జితాయిని కూడా చంపేశాడు. ఆఖరికి రావణాసురుడు లంకలో ఉంటాడని తెలిసింది. అక్కడ రాజుగా పరిపాలించాను. మా అందరికి రామాయణం కథ బాగా తెలుసు కృష్ణ. రామాయణంలో నువ్వు అసలు లేనే లేవు. కానీ ఇదంతా నిజం. కానీ నేను అడవిలోనే తిరుగుతున్నాను. కానీ నా ధనుస్సుని నాతో తేకుండా ఇదిగో దీన్ని నాతో తీసుకొస్తున్నా. నా ధనుస్సుతో 3 ప్రపంచాలను వణికించడానికి బదులుగా నా అద్భుతమైన పాటలతో ఇక్కడున్న చెట్లు మృగాలు మయమరచిపోయేలా చేస్తున్నా. కృష్ణ, నువ్వు చెప్పిన వాళ్ళు నమ్మినట్టుగా లేరు. కానీ కృష్ణుడు ఊహించుకొని చెప్పే విషయాలని మేమెందుకు నమ్మాలి? ధైర్యంగా నడుచుకున్నాడనుకో, అంటే రాముడిలా ఏమైనా చేస్తే అప్పుడు మేం కృష్ణుణ్ణి నమ్ముతాం. అవును, ఈ నదిని దాటి బృందావనానికి వెళ్ళడానికి వంతెనని నిర్మించు. రాముడు లంకకెళ్ళడానికి అలానే చేశాడుగా. అలా నిర్మిస్తే అప్పుడు రాముడు అని నమ్ముతాం. నువ్వు ఇక్కడున్నావా కృష్ణ? నీ కోతులు సైన్యం కూడా వచ్చేసినట్టుందిగా. నీకు కావాల్సింది ఒక వంతెనేగా, అది నేను మీకు ఇస్తాను. గది మాత్రమే కాదు, నీకు ఇంకా చాలా సహాయం కావాలి. పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు నా కోసం మీరు ఒక పని చేయాలి. గోపికల కోసం ఒక వంతెనను కట్టివ్వండి. అప్పుడు వాళ్ళు బృందావనానికి సులభంగా వెళ్ళగలరు. కంస మహారాజు మరణదేవత ఇక్కడే ఉండుండాలి కదా. ఇక్కడే ఉండాలని నాకు అనిపిస్తోంది. అదిగో అక్కడున్నాడు. కంసుడు తన మరణదేవత గురించి చెప్పినట్టుగానే వీడున్నాడు. కంసుడికిచ్చిన మాటను నేను నిలబెట్టుకున్నానంటే జీవితాంతం హాయిగా కడుపు నిండా తినొచ్చు. బకాసురుడు కృష్ణుని కనిపెట్టేశాడు. ఇంద్రదేవా, ఈ ఆయుధంతో నేను వాడిని అంతం చెయ్యనా? వద్దు, ఆ అవసరం లేదు అగ్నిదేవా. అసలు ఏం జరుగుతుందో కాసేపు చూద్దాం.
కనిపిస్తున్నాయి. కృష్ణుడు మనని మోసం చేస్తున్నాడు. రాళ్లలో నీళ్ళలో తేల్తాయి. ఇవి నిజమైన రాళ్లు కావు. నేను దీన్ని మోయలేను. అది ఈ మంత్రశక్తంతా కృష్ణుడికి సొంతమైంది కాదు. ఇక్కడున్న రాళ్ళన్నీ నీళ్ళల్లో తేలాలి కదా. మీరు మాకు సహాయం చేయొద్దు, కానీ ఇబ్బంది పెట్టకుండా ఉండండి. అద్భుతమైన వంతెనని కట్టాలంటే అది కృష్ణుడి వల్లే అవుతుంది. నువ్వు నిజంగానే రాముడంత గొప్పవాడి కృష్ణ. ఇప్పటికీ నీ ముందు జన్మలో నువ్వు రాముడి అంటే నేను నమ్మలేకపోతున్నాను. అవును, ఎందుకంటే నువ్వు కూడా కోతి లాంటి అల్లరి పనులు చేస్తూ ఉంటావు కదా, అందుకే వీళ్ళందరూ నీ మాట విన్నారు. రాధా, లలిత, కుండల్ని తీసుకొని మన ఇంటికి వెళ్దాం. మీకోసం నేను వంతెనను కట్టించినందుకు మీరిచ్చే మర్యాద ఇదేనా? ఆగండి. ఈ వంతెనను దాటి వెళ్తున్నందుకు మీరు డబ్బు కట్టాలి. అంటే అది మీరు తీసుకువెళ్లే వెన్ననైనా మాకు ఇవ్వండి. కృష్ణ, అటు చూడు, ఒక భయంకరమైన రాక్షసుడు. వాడు మనల్ని తినేస్తాడు. కృష్ణ, నా మాట విను, అక్కడ ఉండొద్దు, వచ్చేయ్. మీరు దేనికి భయపడకండి, ఇదొక మామూలు పక్షే. కృష్ణ, కృష్ణ, నా మాట విను, దూరంగా వచ్చేయ్. కృష్ణ, వద్దు. కృష్ణ, కృష్ణ, కృష్ణ. ఇక ముందు తినబోయే విందు భోజనానికి ముందుగా కంసుడి మరణ దేవతను కూడా నేను మింగేశాను. వచ్చిన పని పూర్తయింది. అసలు ఆ బకాసురుడు ఏం చేశాడు? మనం వెంటనే ఆ రాక్షసుని అంతం చెయ్యాలి. ఆలస్యం చేయకుండా కృష్ణుని మనం వెంటనే కాపాడాలి. ఐరా రండి. ఇంద్రదేవా, ఇంత దూరం వచ్చినందుకు సంతోషంగా ఉంది. కానీ దేవుళ్ళందరూ ఎందుకిలా కలిసి వచ్చారు? ఇక నువ్వు అనుకున్నది ఏది జరగదు బకాసురా.
బారి నుంచి నువ్వు తప్పించుకొని ఉండవచ్చు బకాసురా, కానీ నా శక్తి నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఇక వీడు అంతమైపోయి ఉంటాడు. ఆ బకాసురుడికి అసలు మరణం అనేదే లేదా? సమస్య లేదు స్నేహితులారా, మీరందరూ ఇక కళ్ళు తెరవచ్చు. కృష్ణ, కృష్ణ, ఓ కృష్ణ, నీకేం కాలేదు కదా? నువ్వు తప్పించుకున్నావు కదా? కృష్ణ, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, నన్ను నమ్మండి. అయినా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. రండి, ఈ వంతెనను దాటి అందరం బృందావనానికి వెళ్దాం. అమ్మా, అమ్మా, ఈ రోజు మేము ఎంత గొప్ప సాహసాన్ని చూసామంటే నువ్వు అస్సలు నమ్మవు. బకాసురుడు కృష్ణుణ్ణి చంపాలనుకున్నాడు. ఇది నిజం కాదు కదా? ఇదంతా నిజమే. బకాసురుడు ఒక పెద్ద పక్షి రూపంలో వచ్చాడు. బాబు, అతని ముక్కు ఒక చెట్టంత పొడుగుంది. నిప్పుల్ని కూడా కక్కాడు. కానీ అతను కృష్ణుణ్ణి ఏమీ చేయలేకపోయాడు. కృష్ణుడు తన బలంతో ఆ రాక్షసుణ్ణి ఒక్క ఆయుధం లేకుండా చంపేశాడు. ఈ సున్నితమైన చేతులతోనా? ఇవి తామర పువ్వుల కన్నా మెత్తగా ఉంటాయి కదా, నేను నమ్మలేకపోతున్నాను. కావాలంటే మీరే వెళ్లి చూడండి యశోదమ్మ, ఆ చోటు ఇక్కడికి దగ్గరలోనే ఉంది. కృష్ణుడు దాని ముక్కుని విరక్కొట్టేశాడు. గడ్డి పరకను విరిచినట్టు విరిచేశాడు. అయితే కృష్ణుడు నా కొడుకు మధు ప్రాణాలను కూడా కాపాడాడన్నమాట. నీకు కృతజ్ఞతలు కృష్ణ, కృతజ్ఞతలు. నీకు మా కృతజ్ఞతలు కృష్ణ. రాక్షసుల నుండి ఇబ్బంది ఉండకూడదని మనం ఈ ప్రదేశానికి వచ్చాం, కానీ ఇక్కడికొచ్చినా వాడు నా కృష్ణుణ్ణి వదలడం లేదు. వాళ్ళ నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? ఇలా చూడు నాన్న, ఈ క్షణం నుంచి నా మాట విని ఇంట్లోనే ఉండు. దయచేసి ఇక మీదట అడవికి వెళ్ళొద్దు. జరగవలసిన చూడ్డానికి ఎంతో మంది ఉన్నారు. అమ్మా, నేను చేసిన సాహసాల గురించి వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే. ఏంటి, నిజమే కదా? అయితే కృష్ణుడు నిజంగా పోయిన జన్మలో రాముడే అంటావా?